తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి గురుడు 2, 3 స్థానాలు ఉండటం వల్ల గురుడు ధనకారకుడు, చక్కగా బ్రహ్మాండంగా యోగిస్తాడు. అదేవిధంగా శని కూడా లాభస్థానంలో ఉన్నాడు, మంచిగా యోగిస్తాడు. కానీ ఎప్పుడైతే గురుడు మారి తృతీయంలో అంటే 3వ ఇంట్లోకి వస్తాడో కొంచెం జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ గురుడే ధనస్థానంలోంచి భ్రాతృస్థానంలో కంటే తృతీయంలోకి వెళుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు చక్కగా గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రమైన లేకపోతే బ్రాహ్మణుని పిలుచుకొని గురువు గారికి జపం చేయించుకొని నమక పారాయణం అది చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అది కాకుండా రాఘవేంద్ర స్వామిని గురించిన కూడా విశేషంగా ఉంటుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇది వృషభ రాశి యొక్క ఫలితం.